బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ లోని చూరులో మరోసారి భారీ ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ చుర నగరాన్ని కమ్మేసింది. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో చీకటిగా మారిపోయింది. తుఫాన్ బీభత్సంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం తాత్కాలికంగా స్తంభించిపోయింది. ఇక ఇందుకోసం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ లోని చూరులో మరోసారి భారీ ఇసుక తుఫాన్ బీభత్సం అయితే సృష్టించింది. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. చూరు నగరాన్ని మొత్తం ఇసుక తుఫాన్ భారీగా కమ్మేసింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా ఇసుక తుఫాన్ అయితే నగరాన్ని మొత్తంగా చుట్టుముట్టేసి కమ్మేసింది. అయితే కొద్దిసేపు కూడా అక్కడ ఆ ప్రాంతం మొత్తం అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే తెలుస్తోంది. అయితే చీకటిగా మారిపోయింది మొత్తం ఆ ప్రాంతం మొత్తం, ఆ నగరం మొత్తం. ఇక వాహనదారులు కూడా, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో జీవనం కూడా ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించింది. వాహనదారులు వెళ్లేటప్పుడు రోడ్డుపై కూడా పూర్తిగా ఇసుక తుఫాను వల్ల కొంతసేపు అక్కడ మొత్తం పరిస్థితి ఎటు వెళ్ళని సిచ్యుయేషన్ అయితే ఉండిపోయింది. తాత్కాలికంగా కొద్దిసేపు అక్కడ స్తంభించిన సిచ్యుయేషన్ ఉంది. అలాగే దానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయితే అవుతూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇసుక తుఫానికి సంబంధించి చూర ప్రాంతాన్ని మొత్తం ఐన్యూస్ స్క్రీన్ పై మనం ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతాన్ని మొత్తం చీకటిగా మారిపోయింది. ఇసుక తుఫాను అయితే బీభత్సం సృష్టించింది. ఇసుక మొత్తం ఒక తుఫానుగా ఏర్పడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా చూర నగరాన్ని చుట్టుముట్టేసింది, భారీగా కమ్మేసింది. అక్కడ మొత్తం గాలితో, ఇసుకతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు.